ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ వీడియో చూస్తున్న సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. గడిచిన 2024 సంవత్సరం అంతట్లో దేవుడు మన అందరినీ కాపాడి 2025లోకి మొదటి నెలలో మొదటి తారీఖులో నడిపించిన దేవాతి దేవుడికి మరొకసారి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం. మరి దేవుడు నన్ను మరణముల నుంచి బ్రతికించి జీవములోకి మరి గత 2-3 సంవత్సరముల నుంచి నన్ను కాపాడి 2025లోకి నడిపించాడు. మరి మనల్ని ఆయన బ్రతికించిన నిమిత్తమై మనము ఆయన్ని పనిచేసేవారుగా ఉండాలి. ఎందుకంటే మనము ఈ లోకముని ఎంతో ప్రేమిస్తాము, కానీ దేవత దేవుడు ఏమంటున్నాడంటే లోకము శాశ్వతమైనది కాదు కనుక లోకము కొద్ది కాలమే మీతో పాటు ఉంటుంది, శాశ్వతమైన రాజ్యము కొరకు శాశ్వతమైన నీతి కొరకు ఎదురు చూడండి అంటున్నాడు కదా. యవన కాలంలో మన జీవితాన్ని ఆయన పని నిమిత్తమై ఆయన కొరకు మనం బ్రతికేలాగా మనందరము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి అంతేకాదు మరి 2025లో మనం చూసుకుంటే మరి యవన కాలంలో యవనస్తులు తన జీవితాలలో మరి ఎన్నో కోల్పోతున్నారు. వారు అట్టగా ఉండకోకుండా మనల్ని బ్రతికించిన దేవుడు, మనల్ని వ్యసనములో నుంచి తప్పించిన దేవుడు, మన తోటి సహోదరులు కూడా మరి తప్పింపబడాలని మనందరం కూడా వారి కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలని మరి 2025లో దేవుడు మాకిచ్చిన కృపను బట్టి, మాకిచ్చిన తలంపులను బట్టి, దేవుడు మాకిచ్చిన వాగ్దానములను బట్టి మరి దేవుడు పనిలో ఈ 2025లో మరి ముఖ్యముగా యవన కాలంలో మరి యవన బిడ్డల కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలని మరి నేను కోరుకుంటున్నాను. మరి మీరందరూ కూడా ఈ వీడియో చూస్తున్న సహోదరులు మరి అందరు కూడా యవన కాలంలోని బిడ్డలందరూ కూడా మరి తల్లి తండ్రులు అందరూ కూడా నా తోటి సహోదరులు అందరూ కూడా మరి ఈ వీడియో చూస్తున్న బిడ్డలందరూ కూడా సేవకులందరూ కూడా మరి నా కోసం ప్రార్థన చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అంతేకాదు ఏంటంటే దేవుడు నా పట్ల ఎన్నో కార్యాలు చేశాడు. ఆయన చేసిన కార్యాలు మర్చిపోవడానికి మనము యోగ్యులమైన వారము కాదని మరి ఆయన కొరకు మనం ఏదో ఒకటి చేయాలి కనుక మనల్ని ఆయన హృదయాలు కోరుతున్నాడు. మన దగ్గర ఏది ఆశించలేదు, కానీ ఆయన మన హృదయాలు కోరుతున్నాడు కనుక మనము అగ్నిగుండంలో నుంచి మనల్ని తప్పించినట్లుగా ఒక్కరినైనా 2025లో మన వంతుగా వారి కోసం ప్రార్థన చేసేవారుగా ఉండాలని మరి మనస్ఫూర్తిగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న బిడ్డలందరూ కూడా మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాం.